అమ్ముడు, పద భోంచేద్దాం. నా మాట విను ప్లీజ్. అయిందితో అయిపోయింది. నేను నిన్నేమైనా అన్నానా? కనీసం మాట్లాడముడు. అయిందేదో అయిపోయిందన్నావుగా, మాట్లాడి మాత్రం చేసేదేముంది? నా ఉద్దేశం అది కాదు. మా అయ్య నీతో పంపేటప్పుడు బావ పెద్ద పోలీస్ ఆఫీసరు, ఆ ఇంట్లో నువ్వు అడుగు పెట్టినాక బావకి ఇంకా పేరు రావాలి అన్నాడు. వచ్చిందిలే బావా, పేరు వచ్చిందిలే. కట్టుకున్న పెండ్లాన్ని కోటుకు గుంజుకుపోతే పైసలు కట్టి తెచ్చుకున్న మంచి పోలీస్ ఆఫీసర్ అని చాలా పేరు వచ్చిందిలే. ఇంకోడైతే నా మాట అన్నందుకు నేనే చంపేటాడు, లేదా నింద పడ్డందుకు నన్ను నరికేటాడు. నువ్వు రెండు చేయలేవు. అది నీ తోని కాదు, ఎందుకంటే నీ కోలు వసంటిది పోలీసు అని కదా. వద్దు బావా, కళ్ళ నీళ్ళు తుడిసిన ఈ సీతోనే పోయి మళ్ళా ఆయనకి సలాం కొట్టాలి. వద్దు బావా, వద్దు. చెప్పరా, మనకున్న ఇండియన్ పీనల్ కూడా 511 సెక్షన్లలో ఏ ఒక్క సెక్షన్ అయినా చెల్లెలు కన్నీరు తొడవగలదా? లేకపోతే సోకాల్డ్ రాజ్యాంగంలో దీనికి ఏమైనా సమాధానం ఉందా? ఆవేశమే అన్ని ప్రశ్నలకి సమాధానం అయితే ఆ రోజు కోర్టులో అందరినీ కాల్చి పారేసేవాడిని. బట్ ఐ రెస్పెక్ట్ మై డిపార్ట్మెంట్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ హాస్ బీన్ గివెన్ టు మీ. మీరు అనుకుంటున్నట్టు పోలీసులంతా శ్రీపతి లాంటి నీచులే అయితే దేశమంతా అరాచకంతో ఎప్పుడూ అట్టుడికిపోయే. కానీ ఇదే డిపార్ట్మెంట్ లో తమ విద్యుక్త ధర్మం కోసం చిత్రహింసలు అనుభవించిన సాహసవంతులున్నారు. తమ డ్యూటీ కోసం తల్లి చెల్లి భార్యనే బంధుత్వాన్ని కూడా కాలదనిన మహానుభావులున్నారు. అందుకే నాకు నా డిపార్ట్మెంట్ అంటే అపారమైన ప్రేమ, నా యూనిఫామ్ అంటే అపరిమితమైన గౌరవం. అందువల్లనే చేతులు కట్టుకుని ఊరుకున్నానే గాని ఆవేశం లేక ఆత్మాభిమానం లేక కాదురా. అవకాశం రా. దేర్ విల్ బి ఎ టైం ఫర్ ఎవ్రీబడి. రండి రండి రండి. ఊళ్ళోకొచ్చాక మీరు మా గడిపే తొక్కలేదు. నా ప్రాణం ఎంత విలవిల్లాడిపోయిందో. ఏం తీసుకుంటారు? బ్యాండియా, ఐస్కినా, కాచా? అవేం అక్కర్లేదు, నువ్వు లోపలికి రా. ఒసే రీటా, రోజా, పింకీ. నాకు కావలసింది వాళ్ళు కాదు. ఫ్యామిలీ టైప్ కూడా ఉన్నారు. సీత, సావిత్రి, అనసూయ. మీ ఇష్టం. నాకు కావలసింది రజని. రజనీయా? ఆ పిల్లెవరు? ఉందిలే, కాకినాడలో MBBS ఫైనల్ ఇయర్ చదువుతోంది. నా కూతురా? ఏ, నీ కన్న కూతురేమో చదువుకుని డాక్టర్ అవ్వాలి, ఊళ్ళో వాళ్ళ కూతుళ్ళేమో నీ కంపెనీలో వ్యభిచారం చెయ్యాలా? లక్ష్మిని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? బాపినేడు మనుషులు. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు? నాకు తెలీదు. ఇవాళే విజయవాడ బయలుదేరి వెళుతున్నారు. లక్ష్మిని గుండమ్మ కంపెనీకి తీసుకెళ్ళింది నువ్వే కదా? నేను కాదు. నువ్వు కాకపోతే ఇంకెవడ్రా? నీ బాబా?
డాక్టర్ ఇతను ఇచ్చే స్టేట్మెంట్ వల్ల డేంజరస్ క్రిమినల్ బాపినట్టు దొరికిపోతాడు. యూ మస్ట్ సేవ్ హిమ్. ఇతను ఎలాగైనా రక్షించాలి. ప్లీజ్ డాక్టర్, హీ మస్ట్ టాక్. డాక్టర్, ఐ నీడ్ ఎ స్టేట్మెంట్. ప్లీజ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. డోంట్ గెట్ ఎక్సైటెడ్, ప్లీజ్ రిలాక్స్. సిస్టర్, Yes, doctor. ముందే తన గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేయండి. రండి. థ్యాంక్ యూ. కొందరికి బీడీ గంజాయి అలవాటు ఉంటది, కొందరికి మందు మొండ అలవాటు ఉంటది. అలలలలలలల. మీకు ఈ తన్నులు తిని వచ్చే అలవాటు ఏంట్రా? నా టూబు సంపాదనలో సగం మీ వైద్యానికే సరిపోతుంది నాన్న. అన్నట్టు నాన్న, నా వ్యాన్లు ఏమైపోయినాయి, నా కుమార్ ఏమయ్యాడు నాన్న? కుమార్ దాదాని పిచ్చి కొట్టి ఆసుపత్రికి తీసుకెళ్లాడండి ఆ ఇన్స్పెక్టర్. మూర్ఛపోయిన బాపినీడు. నా సాగు చూస్తే కానీ ఇరు కళ్ళు చల్లగా ఉండవు. శవాల్ని పుట్టోలు తీసేవాళ్ళగా పోజేంట్రా. ముందో ఫోన్ అందుకోరా, పోలీసు ఫోన్ చేసుకోవాలి. వెళ్ళు. సురేష్, ఏమైంది? కుమార్ దాదా అనే ఒక గుండాన్ని తీసుకొచ్చాను. బాల్గాన్, బాగా అలసిపోయావు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను. నేను వెళ్ళను. అదేమిటి సురేష్, ఒళ్ళంతా గాయాలతో తెల్లవారులు ఇక్కడే కూర్చుంటావా? నా గురించి మీరే మరి అవ్వకండి. వాట్ డు యు మీన్? నాకు తెలుసు నేను ఇక్కడి నుంచి కదిలితే జరిగే అనర్థం ఏమిటో. మిస్టర్ సురేష్, నీ పై అధికారిగా ఆదేశిస్తున్నాను, ఇంటికి వెళ్ళు. సారీ మిస్టర్ ఎస్పీ, దొరికిన ఒక్క సాక్ష్యాన్ని మీకు అప్పగించి వెళ్ళలేను. నువ్వు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు. నాకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏ విషయంలో? కుమార్ దాదానంతా చేయడంలోనా? డోంట్ ఇరిటేట్ మీ. గెట్ లాస్ట్. ఇట్స్ ఆల్ రైట్.